బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. ఒకే రోజు 3 చోట్ల మెరుపు దాడులతో అధికారుల గుండెలో రైలు పరిగెత్తించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. చెప్పాలంటే బషీర్బాగ్ లోని అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం నుంచి రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వరకు అధికారులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలో లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కీలక అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం కలకలం రేపుతోంది. శంషాబాద్ లోని ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పిఎస్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ సివిల్ వివాదానికి సంబంధించి 2 లక్షల లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ రోహిత్ ను నగదు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోనూ ఏసీబీ దాడులు నిర్వహించింది. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పించేందుకు గాను లక్ష లంచం తీసుకుంటుండగా అసోసియేట్ డీన్ గోవర్ధన్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎల్బీ నగర్ లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగించారు. కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నెంబర్